తెలుసుకోవాలిగా. అసలు దృష్టి పెట్టి ఎప్పుడన్నా అసలు ఈ సైతాన్ ఎవడు, వీడి సంగతి ఏంది, అది చదువుదాం, వీడి మ్యాటర్ ఏందో, అసలు వీడి కదలికలేంది, అన్న ఏం చెబుతున్నాడు విందాం, తెలుసుకోవాలా. ఎందుకంటే వాడు మనకి ఈ భూమి మీద ఉన్నంత వరకు శత్రువు. ఎనీ టైం మనల్ని పొంచులేస్తుంటాడు. అందుకే దేవుడు కాపుదల పెట్టాడు మనకి. ఆ మాట కూడా బైబిల్లో ఉంది. గర్జించు సింహం వల్లే అపవాది, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. వాడే నీకు ఆత్మహత్య ఆలోచనలు తెచ్చేది. వాళ్ళు నిన్ను ప్రేమించట్లా, వీళ్ళు నిన్ను ప్రేమించట్లా, వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు అర్థం చేసుకోవట్లే, ఈ సమస్యలు ఎక్కువైపోయినాయి, ఈ బాధలు పోవు, ఈ అప్పులు దేరో, ఎన్ని ప్రార్థనలు చేసినా ఒట్టిదే, ఎవరికి నీ మీద జాలి లేదు, సావు, కాసేపు కళ్ళు మూసుకో, 5 నిమిషాలు కళ్ళు మూసుకో, పోతావు, ఇక ఏముండదు. ఇట్లాంటి దరిద్ర కొట్ట ఆలోచనలన్నీ తెచ్చేది వాడే. అప్పుడు నువ్వేమనాలి, అవును నిజమే, నన్ను ఎవరు అర్థం చేయ కాదు. ఇలాంటి తలంపులు వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని ఎరిగిన బిడ్డదే ఏస్తున్నాడు, పో సైతానా పో. ఎవడను వాళ్ళు ప్రేమించట్లేదు, వీళ్ళు ప్రేమించట్లేదు అని పనికి మళ్ళీ మాటలు ఎవడి ప్రేమ అవసరం రా నాకు? నన్ను ప్రేమించి నాకై ప్రాణం పెట్టిన నా యేసు ప్రేమ చాలు, ప్రేమ చాలు. ఈ లోకమంతా నన్ను వదిలినా నా యేసయ్య నాకు తోడై ఉంటే చాలు. ఆ యేసయ్య చిత్తం కోసం బతుకుతా. కన్నవాళ్ళు వదిలినా, కట్టుకున్న వాళ్ళు వదిలినా, నేను కన్నవాళ్ళు వదిలినా యేసు చాలు. యేసయ్య నా ఊపిరి తీసుకునేంత వరకు ఎలాంటి బతుకిచ్చినా నేను బతుకుతా. నేనైతే చావను, సజీవుడనై సజీవురాలనై ఉండి నా యేసయ్య క్రియలు మయంపరుస్తా. ఒకప్పుడు బతికా నా భార్యని, నా పిల్లలని, అయిపోయింది, అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళ బాధ్యతలు ఏదో నెరవేరుస్తా, కానీ ఇక ఈ మనసును యేసయ్యకి ఇస్తా. ఒకప్పుడు బ్రతికా నా భర్త, నా పిల్లలని, అర్థమైపోయింది ఎవరేందో, కాబట్టి ఇక ఇదంతా కూడా నా ప్రభువుకి ఇస్తా. నా మనస్సుని నేను నెరవేర్చాల్సిన బాధ్యతలు అన్యాయం చేయకుండా నెరవేరుస్తా. మళ్ళీ నా మీద పడి ఎడుతారుగా, అందుకని ఎవడు ఆడవకుండా, కట్టుకున్నోడు ఆడవకూడదు, కన్నోళ్ళు ఆడవకూడదు, కాబట్టి బాధ్యతలు నెరవేరుస్తా, కానీ నా హృదయం ఆయనకే ఇస్తా. ఇంతసేటు మరి నువ్వు కష్టపడుతున్నావు, మరి నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ఏడిచారు. వాళ్ళు పట్టించుకుంటే అంత, పట్టించుకోకపోతే అంత. నా దేవుడు ఒకడు మెచ్చుకుంటే చాలు నాకు. ఓకేనా? లేకపోతే ప్రాణం పోయిద్దమ్మా. వాడు మానసిక ఒత్తిడి తీసుకొచ్చి మెంటల్ ట్యాంకులు కుప్పలు కుప్పలుగా అవుతున్నాయంటే కారణం అదే. సాతాను ప్రేరణకు లొంగిపోయి దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు కూడా కొంతమంది చావడానికి కారణం అదే. సాతాను కొన్ని టైమ్స్లో ఎంటర్ అవుతాడు, కొన్ని సిచ్యువేషన్స్లో ఎంటర్ అయ్యి మనల్ని ఆ ప్రెజర్లోకి తీసుకెళ్తాడు. కొంతమంది ఆవేశపడి వెంటనే నిర్ణయం తీసుకొని చచ్చిపోతాడు. చచ్చిపోతే అయిపోయిందా? తీర్పులోకి వస్తారు. దేవుడు జడ్జిమెంట్ చేసినప్పుడు నరకానికి కూడా పంపొచ్చు. కాబట్టి మైండ్ దగ్గర పెట్టుకోండి. సావటం పెద్ద ఈజీ, పెద్ద కష్టమే కాదు, ఈజీగా సావచ్చు. 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే చావచ్చు. సైతాన్ని కూడా అదే సలహా చెబుతాడు, 5 నిమిషాలు కళ్ళు మూసుకో, ఈజీగా చావచ్చు. 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే అయిపోయింది. ఏంది ఇక్కడ సినిమా అయిపోయింది, ఇక అక్కడ సినిమా స్టార్ట్ అయింది. ఎందుకు అవసరమా? అవసరంలా. ఆయన ఉన్నాడు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఈ జీవిత యాత్ర ముగింపు. అసలు ఈ లోకంలో ఉన్నంత వరకు మనకు ఆన్సర్ అయిపోయినా మనకు నిత్య బహుమానం, నిత్యత్వం అక్కడ ఉంది. కాబట్టి ఎన్ని శ్రమలు చుట్టుముట్టినా, పరిష్కారం వచ్చినా రాకపోయినా అధైర్యపడొద్దు. రోషము కలిగి సాతానుకు స్థలం ఇవ్వకుండా వాడిని ఎదిరించి పోరాడు. వాడు తెచ్చే ప్రేరణలు గుర్తుపట్టు. నువ్వు నీతి నియమాలంటే కష్టం. శాలేమన్న చెప్పాడుగా, అధికంగా నీతిమంతుడివై ఉండొద్దు, నీతిమంతురాలవై ఉండొద్దని, కాబట్టి పాపం చేసే అంటాడు. అన్నీ చెప్పాడుగా వాక్యంలో, అధికంగా నీతిగా ఉండొద్దని. అంటే అర్థమైంది, అప్పుడప్పుడు పాపం చేసుకోమనేగా. వాడు దుర్మార్గుడు వాక్యాన్ని వంకర తిప్పుతాడు. ఈ ఐడియాలు నీకే వస్తుంటాయి. ఒక దారి అవుతావు, జాగ్రత్త. పాపం చేయమనే ప్రేరణ వస్తే అది సాతాను నుండి వస్తుంది. దేవుని ఆత్మ అయితే అది నీకు ఇవ్వడు. గుర్తుపట్టి ఆ ప్రేరణలను అంచుకొని దేవుని వైపు తిరిగి బ్రతుకు. వాడిని చంపేయి, వాడు తెచ్చే ఆలోచనలు చంపేయి. ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది? ఇవన్నీ నువ్వు చేయాలి అంటే ముందు వాడి గురించి తెలుసుకొని ఉండాలి.
అందుకే నీ శత్రువుని గురించి నీకు గ్రహింపు ఉండాలి. అంతకంటే ముందు దేవుని గురించి